సో మనం లాస్ట్ క్లాస్లో సర్చ్ హెల్ప్ గురించి తెలుసుకున్నాం. సర్చ్ హెల్ప్ అంటే ఏంటి, అది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఈ సెలక్షన్ మెథడ్ అంటే ఏంటి, ఈ సర్చ్ హెల్ప్ ఈ డేటా ఎలా క్యారీ అవుట్ అవుతుంది, అదే ఈ సర్చ్ హెల్ప్ పారామీటర్స్, ఈ లిస్ట్ పొజిషన్, స్క్రీన్ పొజిషన్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, డేటా ఎలిమెంట్ మోడిఫై చేయడం, అదేవిధంగా ఎలా డిఫాల్ట్ వాల్యూ ప్రొవైడ్ చేయాలి, ఈ క్రియేట్ చేసిన సర్చ్ హెల్ప్ ప్రోగ్రామ్ ద్వారా ఎలా కాల్ చేయాలి, బిఫోర్ ఎలా ఉండింది, ఆఫ్టర్ ఎలా ఉంటుంది, ఆటో ఇన్పుట్ సజెషన్స్ ఎలా చేయాలి. సో ఇవన్నీ కూడా చూసాం. సో నా ఇప్పుడు ఏంటంటే, సో అండ్ లాస్ట్ క్లాస్లో టెక్స్ట్ టేబుల్ గురించి కూడా చూసాం. అక్రాస్ ద లాంగ్వేజెస్ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్స్ అన్ని ఎస్ఏపి ఏం చేస్తుందంటే టెక్స్ట్ టేబుల్లో స్టోర్ చేస్తుంది అని. ద నెక్స్ట్ థింగ్ ఇస్ ఎస్డిఐ. ఇక్కడ ఎస్డిఐ అని ఉంది. ఎస్డిఐ అంటే సెలక్షన్ డిస్ప్లే. అంటే మీరు ఏమైనా రెస్ట్రిక్షన్స్ ప్రొవైడ్ చేయాలి అని అనుకుంటున్నారా అని చెప్పేదే ఈ సెలక్షన్ డిస్ప్లే అన్నమాట. సో మీరు ఏ సర్చ్ హెల్ప్ పారామీటర్కి అయితే ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేస్తారో ఈ యూజర్ అనేవాడు ఆ తర్వాత దీన్ని ఎంటర్ చేయలేడు. దాన్ని మనం సెలక్షన్ డిస్ప్లే అంటే రీడబుల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే యూజర్ కాంట్ ఏబుల్ టు ఎడిట్ ఆర్ గివ్ సమ్ వాల్యూస్ ఇన్ టు దట్ పర్టికులర్ ఇన్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈఆర్డిఏటి చూస్తున్నా. ఓకేనా, ఈఆర్డిఏటి నేను యూజర్కి అలో చేయకూడదు ఈ క్రియేషన్ డేట్ని. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడ నార్మల్ దాంతో పోలిస్తే ఒక రెస్ట్రిక్షన్ అన్నది మనం ప్రొవైడ్ చేసాం ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి డైలాగ్ టైప్ అని ఉంది. ఇక్కడ డైలాగ్ టైప్ అంటే ఇక్కడ చూడండి మొత్తం 3 డైలాగ్ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి డిస్ప్లే వాల్యూస్ ఇమ్మీడియట్లీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డైలాగ్ విత్ వాల్యూ రెస్ట్రిక్షన్. మూడోది వచ్చేసరికి డైలాగ్ డిపెండ్స్ ఆన్ సెట్ ఆఫ్ వాల్యూస్. సో ఇమ్మీడియట్లీ అంటే వితౌట్ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు, డైరెక్ట్గా డిస్ప్లే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూ రెస్ట్రిక్షన్. సో ఈ విధమైన సమ్ రెస్ట్రిక్షన్స్ ప్రొవైడ్ చేసినప్పుడు యూ హ్యావ్ టు గో ఓవర్ ది వాల్యూ రెస్ట్రిక్షన్ అండి. గో ఫర్ ఇట్ అండ్ యాక్టివేట్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ కంటిన్యూ కొడితే ఇప్పుడు చూడండి ఒక రెస్ట్రిక్షన్ ట్యాబ్ అన్నది వచ్చింది. ఇంతకుముందు మనకి ఈ రెస్ట్రిక్షన్ ట్యాబ్ అనేది ఉండేది కాదు. డైరెక్ట్గా మనకి దీనికి సంబంధించిన రిలవెంట్ డేటా అనేది వచ్చేది. ఓకేనా, ఇప్పుడు రెస్ట్రిక్షన్ ట్యాబ్ వచ్చింది చూడండి, బికాస్ వీ మేక్ అవర్ డైలాగ్ టైప్ యాజ్ రెస్ట్రిక్షన్ కాబట్టి. ఇప్పుడు చూడండి మనం ఏం చేసాం, ఈఆర్డిఏటిని మనం రెస్ట్రిక్షన్ ప్రొవైడ్ చేసాం అంటే కాంట్ ఏబుల్ టు ఎడిట్. ఇప్పుడు చూడండి ఓన్లీ క్రియేటెడ్ అని మాత్రమే డిస్ప్లే మోడ్లో ఉంది, మిగతావన్నీ కూడా ఎడిట్ మోడ్లో ఉన్నాయి. ఓకేనా, ఈ విధంగా మీరు రెస్ట్రిక్షన్ అన్నది ప్రొవైడ్ చేయొచ్చు. మీరు ఇక్కడ ఎలా కస్టమైజ్ చేస్తే దీన్ని మీరు ప్రోగ్రాంలో కాల్ చేసినప్పుడు కూడా ద సేమ్ థింగ్ విల్ బి రిఫ్లెక్టెడ్ అన్నమాట. ఇది ఎలిమెంటరీ సర్చ్ హెల్ప్. నెక్స్ట్ వచ్చేసరికి కలెక్టివ్ సర్చ్ హెల్ప్ అంటే ఏంటి అంటే ఒక రెండు సర్చ్ హెల్ప్స్ ఆర్ మోర్ దాన్ టూ, టూ ఆర్ మోర్ దాన్ టూ కలిపితే అదే కలెక్టివ్ సర్చ్ హెల్ప్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా స్టాండర్డ్ టీ కోడ్ మీరు చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 01, ఓకేనా. సో ఇప్పుడు F4 కొడితే మనకి ఓన్లీ ఒకటే ఉంది. ఓకే, లెట్ మీ గో టు అనదర్.
ఇప్పుడు దీని యొక్క సెర్చ్ బటన్ కొట్టండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక సెర్చ్ హెల్ప్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఒక సెర్చ్ హెల్ప్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సెర్చ్ హెల్ప్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. ఈ విధంగా చూడండి ఎన్ని ఉన్నాయో సెర్చ్ హెల్ప్స్. అంటే ఇవన్నీ కలెక్టివ్ సెర్చ్ హెల్ప్స్ అని అర్థం. ఇక్కడ ప్రతి సెర్చ్ హెల్ప్ వేరే డేటా క్యారీ అవుట్ అయి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా అన్ని కలుపుకొని 2 or 3 మోర్ దాన్ దాట్, దాన్నే మనం కలెక్టివ్ సెర్చ్ హెల్ప్ అని అంటాం. ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే ఇంకొక సెర్చ్ హెల్ప్ కూడా క్రియేట్ చేస్తాను నేను. సెర్చెస్ ఫర్ ది ఐటెం లెవెల్ క్రియేట్ చేయండి. ఇక్కడ కలెక్టివ్ సెర్చ్ హెల్ప్, సారీ ఎలిమెంటరీ సెర్చ్ హెల్ప్ క్లిక్ చేసుకోండి. ఓకేనా? విబిఏపి సెర్చ్ హెల్ప్. ఇక్కడ టేబుల్ నేమ్ వచ్చి విబిఏపికి సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఏమేమి ఫీల్డ్స్ అయితే మీరు ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? మీరు సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డేటా ఎలిమెంట్ అనేది తీసుకుంటుంది. వన్ వన్ టూ టూ త్రీ త్రీ. లెట్ మీ సేవ్ ఇట్. లోకల్ ఆబ్జెక్ట్ దీన్ని ఒకసారి సింటాక్స్ చేసి యాక్టివేట్ చేస్తే దట్స్ ఇట్. సో ఒకసారి మీరు ఎనేబుల్ చేసుకుంటే కంటిన్యూ కొడితే దీనికి సంబంధించిన డేటా అన్నది వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు సెర్చ్ హెల్ప్ని కలుపుదాం. ఓకేనా? ఒకసారి రెండు సెర్చ్ హెల్ప్స్ని కాపీ చేసుకునేసి, ఓకే, కాపీ చేసుకునేసి ZCOLL సేల్స్ సెర్చ్ హెల్ప్ కలెక్టివ్ సెర్చ్ హెల్ప్ టిక్ చేసుకోండి. కలెక్టివ్ SHLP ఫర్ సేల్స్ ఆర్డర్స్. ఓకేనా? ఈ రెండిటికి మీరు సెర్చ్ హెల్ప్ కలపాలి అంటే రెండిట్లో ఒక కామన్ ఫీల్డ్ అనేది ఉండాలి. టూ సెర్చ్ హెల్ప్స్లో ఏ బేసిస్ మీద మీరు జాయిన్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి రెండిట్లో కామన్ ఏముంటుంది? విబిఎల్ అని ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఎలిమెంటరీ సెర్చ్ మీరు డేటా సోర్స్ టేబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఫీల్డ్ సెలెక్ట్ చేస్తారో అలా ఉంటుంది. ఇక్కడ డేటా సోర్స్ ఏం ఉండదు. ఓకేనా? జస్ట్ గో ఫర్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. మనం మాన్యువల్గా అసైన్ చేసుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంక్లూడెడ్ సెర్చ్ హెల్ప్స్. ఈ ఇంక్లూడెడ్ సెర్చ్ హెల్ప్లో ఏంటంటే మనం ఏదైతే ఎలిమెంటరీ సెర్చ్ హెల్ప్స్ క్రియేట్ చేసామో అవన్నీ మనం జాయిన్ చేయాలి కదా, అంటే ఒకదానిగా చూపించాలి కదా, కంబైన్డ్గా. సో దానికోసం మనం ఇది ఉపయోగిస్తాం. సో ఏవైతే సెర్చ్ హెల్ప్స్ మనం క్రియేట్ చేసామో అవన్నీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి? హెడర్. ఓకేనా? ఇది ఐటమ్ జెడ్ సేల్స్ HDR VBAK. ఇది ఇదన్నమాట. ఒకవేళ మీరు హైడ్ చేయాలనుకుంటే హైడ్ చేయొచ్చు. సో వీటికి మీరు అసైన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇక్కడ అసైన్మెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఈ సెర్చ్ హెల్ప్ పారామీటర్ అసైన్ చేయమంటారా అనేది. ఓకేనా? ఎస్. సో ఇది ఏం చేస్తుంది అంటే రెండింటికి కామన్ ఫీల్డ్ని డిఫైన్ చేస్తుంది, విచ్ ఇస్ రెఫరెన్స్ టు యాడ్ ఆర్ టు కంబైన్ ఇన్ టు డూస్ కాపీ.
ఓకేనా, ఒకసారి యాక్టివేట్ చేద్దాం. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎంటర్. ఇప్పుడు చూడండి మీరు, విబిఏపి సెర్చ్ హెల్ప్ అని ఒకటి వచ్చింది, విబిఏకే సెర్చ్ హెల్ప్ అని ఒకటి వచ్చింది. రెండిటికి డేటా వేరు, ఎందుకంటే దీనికి రెస్ట్రిక్షన్ ఉంది కాబట్టి వన్స్ మీరు ఇది క్లిక్ చేస్తే దీనికి సంబంధించింది వస్తుంది. ఓకేనా. విబిఏపిలో రెస్ట్రిక్షన్ ఏం లేదు కాబట్టి మీకు డైరెక్ట్గా డేటా అనేది వస్తుంది. ఈ విధంగా మీరు ఎన్ని సెర్చ్ హెల్ప్స్ అయినా కంబైన్ చెయ్యొచ్చు. ఓకేనా. ఇది కలెక్టివ్ సెర్చ్ హెల్ప్ అంటే ఈవెన్ మీరు ప్రోగ్రాంలో కాల్ చేసిన ద సేమ్ థింగ్ విల్ బి రిఫ్లెక్టెడ్. ఎనీ క్వశ్చన్స్ ఇన్ ద సెర్చ్ హెల్ప్? ఓకే, I will take it as a no. So, a lock object. So, the next one is lock object అండి. సో లాక్ ఆబ్జెక్ట్ మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే ఒకే ఆబ్జెక్ట్ని మనం రికార్డ్ లెవెల్లో దాన్ని పక్కన పెడితే అది రికార్డ్ కానివ్వండి, ఒక ప్రోగ్రామ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ని నేను చేంజెస్ చేస్తున్నా ఒక సెషన్లో. ఇంకొక సెషన్లో అదే ప్రోగ్రామ్ నేను ఓపెన్ చేసి చేంజ్ చేయడానికి ట్రై చేస్తే ఏమంటాడు, సో అండ్ సో యూజర్ ఎడిట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని ఒక మెసేజ్ లాగా వస్తుంది. అంటే దాన్ని మాడిఫై చేసేందుకు ఓన్లీ ఒక్క యూజర్కి మాత్రమే అట్ ఏ టైం ఒకేసారి అది పర్మిషన్ ఉంటుంది. మోర్ దాన్ దాట్ మనకి ఉండదు. దానికి మించిన ఛాన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ షో యూ SE38. ఇప్పుడు నేను ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేసి చేంజ్ మోడ్లో పెడతా. ఇదే ప్రోగ్రామ్ నేను ఓపెన్ చేస్తా ఇంకొక సెషన్లో. వెన్ ఐ ట్రై టు గో ఇన్ టు ద చేంజ్ మోడ్, నాకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఎర్రర్గా ఇన్ఫర్మేషన్ మెసేజ్. ఇప్పుడు చూడండి, యూజర్ S20AH26 అనే యూజరు ఆల్రెడీ కరెంట్లీ ఎడిటింగ్ చేస్తున్నాడు ఈ ప్రోగ్రామ్ని, అంటే మాడిఫై చేస్తున్నాడు అని అర్థం. అంటే అట్ ఏ టైం మనకి ఒక్క యూజర్కి మాత్రమే ఎడిట్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. అంటే ఇద్దరు యూజర్స్, ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ ఎంతమంది అయినా ఒక రికార్డ్ని కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఒకేసారి, ఓకేనా, ఫస్ట్ పర్సన్కి యు ఆర్ అలౌడ్ టు మాడిఫై. సెకండ్ పర్సన్ నుంచి ఎంతమంది దాన్ని యాక్సెస్ చేసినా SAP is క్రియేటింగ్ వన్ లాక్. అన్లెస్ ఆర్ అంటిల్ ఆ వ్యక్తి ఆ ప్రోగ్రామ్ నుంచి బయటికి రానంత వరకు, లేదా చేంజ్ మోడ్లో ఉన్న సెషన్లో డిస్ప్లే మోడ్లోకి రానంత వరకు అదర్ యూజర్స్ యాక్సెస్ చెయ్యలేరు. ఫర్ ఎగ్జాంపుల్,
ఇప్పుడు నేను ఈ సెషన్లో దీన్ని చేంజ్ మోడ్ నుంచి డిస్ప్లే మోడ్లోకి పంపిస్తా. నెక్స్ట్ ఇంకొక సెషన్లో ఏదైతే డిస్ప్లే మోడ్లో ఉందో ఇప్పుడు నాకు ఇది వచ్చింది. ఇప్పుడు నేను చేంజ్ మోడ్ కొడితే నాకు చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఆ యూజర్ చేంజ్ మోడ్ లేడు, మాడిఫై చేయట్లేదు. ఒకవేళ దీన్ని కూడా నేను చేంజ్ మోడ్లో పెడితే ఇంకొక యూజర్ డిస్ప్లే మోడ్లో పెడితే ఇంకొక యూజర్ కూడా యాక్సెస్ చేసుకుంటాడు. ఓకేనా? సో ఇదే లాక్ ఆబ్జెక్ట్ అంటే. లాక్ ఆబ్జెక్ట్ టూ టైప్స్ అంటారు కదా. చెప్పు. ఇలా ఏంటండి? లాక్ ఆబ్జెక్ట్ టూ టైప్స్ అని చెప్పి నేను చదివాను. టూ టైప్స్ డీ లాక్, అది. మ్మ్. అవన్నీ లాక్ మోడ్స్ అంటే నేను చెప్తాను, జస్ట్ ఇది లిటిల్ ఇంట్రడక్షన్ అంతే. ఓకే, అవి అవసరం లేదా, ఇంపార్టెంట్ ఏం కాదు కదా. నేను చెప్తాను నా లాక్ మోడ్స్ ఏంటి అనేది. ఓకే. సో ఇది మనకి ఇదన్నమాట, T2 to C. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు ఏ టేబుల్ నైనా ఏ ప్రోగ్రామ్ నైనా మీరు ఎడిట్ మోడ్లో పెడితే దానికి ఒక లాక్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ప్రోగ్రామ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ యూజర్ చేస్తే ఏమవుతుంది? డిస్ప్లే అవుతుంది, అంటే ఎడిట్ చేయలేడు, అంటే లాక్ క్రియేట్ అవుతుంది. దీనికి లాక్ క్రియేట్ అయి ఉందా లేదా అనేది నేను ఎలా తెలుసుకోవాలి అంటే, దానికి ఎస్ఏపి ఒక డెడికేటెడ్ ట్రాన్సాక్షన్ కోడ్ కూడా ఉందన్నమాట. అదే మనకి SM12 అని అంటాం, టు సీ ద లాక్ ఎంట్రీస్. ఓకేనా? SM12. సో ఇక్కడ ప్రొవైడ్ చేయండి SM12 అని ఇచ్చేసి ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు సెర్చ్లోకి వెళ్ళిపోండి, యూజర్ నేమ్ ఇచ్చేసి. ఇప్పుడు చూడండి, మనకి ఒక లాక్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇది సిస్టమ్ టైం వేరుగా ఉంటుంది, నో నీడ్ టు వరీ. యూజరు, ఓకే, టేబుల్ టిఆర్డిఏఆర్ అంటే మనం క్రియేట్ చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇందులోనే సేవ్ అవుతాయి అన్నమాట. టిఆర్డిఏఆర్ అనే టేబుల్లో ఏదైనా, అది టేబుల్ అయినా లేదంటే ఇంకో ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా, ఆ లాక్ ఆర్గ్యుమెంట్ అంటే ఏ ప్రోగ్రామ్కి క్రియేట్ అయింది, ఇది మన ప్రోగ్రామ్ నేమ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే ప్రోగ్రామ్ని నేను డిస్ప్లే మోడ్లోకి వెళ్ళిపోతా. ఓకేనా? అంటే ఇంకొక యూజర్ వచ్చి కూడా యాక్సెస్ చేయొచ్చు, అంటే అప్పుడు లాక్ ఏమి ఉండదు కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేస్తే, లెట్ మీ సీ, డూ యూ హ్యావ్ ఎనీ రీఫ్రెష్ హియర్? ఇక్కడ ఏం లేదు రిఫ్రెష్కి. మేబీ ఆన్స్ అగైన్ సర్చ్ కొడదాం. ఇప్పుడు చూడండి, లాకే లేదు. యూజర్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తే ఇంకా లాక్ క్రియేట్ అవుతుంది. ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి ఎక్కడా మాడిఫై చేయకపోతే మీకు క్రియేట్ అవ్వదు. ఓకేనా? సో ఇది ఎ లిటిల్ ఇంట్రో హౌ యూ కెన్ చెక్ ది లాక్ ఎంట్రీస్ కూడా. అదే విధంగా మీరు టేబుల్ ఓపెన్ చేసిన సేమ్, టేబుల్ చేంజ్ మోడ్లో ఉన్న మీకు లాక్ ఆబ్జెక్ట్ అన్నది క్రియేట్ అవుతుంది. ఆ లాక్ ఎంట్రీ ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ విధంగా SM12లోకి వెళ్ళి అది క్రియేట్ అయి ఉందా లేదా అనేది చూడాలి మనం. అదే విధంగా మనకి ఇక్కడ లాక్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా? మీరు ఏ టేబుల్కి లాక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అని మనం డిఫైన్ చేయాల్సి వస్తుంది. సో మనం అన్ని కస్టమ్ ఆబ్జెక్ట్స్ జీతో స్టార్ట్ చేద్దాం కదా, జెడ్. అదే లాక్ ఆబ్జెక్ట్ ఏ లిటిల్ డిఫరెంట్ అండి. సో విచ్ ఇస్ స్టార్టింగ్ విత్ ఈజెడ్.
లాక్ ఆబ్జెక్ట్ అనేది తోనే స్టార్ట్ అవ్వాలి. ఇది ప్రీ రిక్విసైట్. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ లాక్. ఈ విధంగా నేను ట్రై చేస్తే క్రియేట్ చేస్తా. ఇప్పుడు చూడండి ఒక వార్నింగ్ వచ్చింది. స్టార్ట్ ద లోకల్ ఆబ్జెక్ట్ నేమ్స్ విత్ ప్రిఫిక్స్ ఈ. సో అంటే ఈతో స్టార్ట్ కావాలి. ఓకేనా, ఈతో స్టార్ట్ కావాలి. ఆ తర్వాత యాజ్ యూజువల్ ద కస్టమ్ ఆబ్జెక్ట్స్ అనేది తోనే వస్తాయి. సో ఇది నేమింగ్ కన్వెన్షన్స్ మీరు ఫాలో అవ్వాల్సిందే లాక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు. ఈజెట్ లాక్ ఓబీజే. ఫస్ట్ మనకి ఒక టేబుల్ చూద్దాం. ఎంప్లాయీ హెడర్ హెడర్ సేల్స్, ఈ టేబుల్ చూద్దాం. మీకు లాక్ ఆబ్జెక్ట్లో నెక్స్ట్ క్రియేట్. ఓకేనా, ఇక్కడ మీరు లాక్ ఆబ్జెక్ట్ ఫర్ సేల్స్ హెడర్. ఇక్కడ టేబుల్స్లో సో ఇక్కడ మీరు ఏ టేబుల్కి క్రియేట్ చేయాలనుకుంటున్నారు మీ లాక్ ఆబ్జెక్ట్ని అన్నది ఇవ్వాలన్నమాట. వన్స్ మీరు ఇచ్చిన తర్వాత ప్రెస్ ఎంటర్. ఓకేనా, ఇక్కడ లాక్ పారామీటర్ ఉంది కదా, ఇక్కడ దాంట్లో ఉండే కీ ఫీల్డ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఎందుకు అంటే ఆ కీ ఫీల్డ్ని బేస్ చేసుకునే ఎంటైర్ రికార్డ్ మోడిఫికేషన్ అన్నది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఆ కీ ఫీల్డ్ని బేస్ చేసుకుని యూజర్ ఎడిట్ చేస్తున్నాడా లేదా ఎడిట్ చెయ్యట్లేదా దాని బేసే ఉంటుంది. సో అందుకే మనకి లాక్ పారామీటర్ అన్నది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇందాక మీరు ఏదైతే అడిగారో సో దాన్నే మనం లాక్ మోడ్ అని అంటాం. సో ఇందులో మొత్తం 3 టైప్స్ ఆఫ్ లాక్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ లాక్ మోడ్స్ అంటాం. ఒకటి వచ్చేసరికి రీడ్ లాక్ అండి. ఓకేనా, రీడ్ లాక్. ద సెకండ్ వన్ వచ్చేసరికి రైట్ లాక్ అండి. థర్డ్ వన్ వచ్చేసరికి రైట్ ఎక్స్క్లూజివ్ లాక్ అంటాం. ఈ 3 లాక్స్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఎప్పుడైనా రిక్వైర్మెంట్ వస్తే రీడ్ లాక్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ట్రై చేస్తున్నాడు ఎడిట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ 3, రికార్డ్ నెంబర్ 3. అదే ఎంప్లాయీ 3 నెక్స్ట్ యూజర్ కూడా ఎడిట్ చేస్తున్నాడు. అప్పుడు రీడ్ లాక్ అంటే ఏంటి? అదర్ యూజర్ కూడా చూడగలడు, ఎడిట్ కూడా చేయగలడు రీడ్ లాక్ అంటే. కానీ ఇది లాక్ ఆబ్జెక్ట్ ద్వారా ఫుల్ఫిల్ అవ్వదు కదా. లాక్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? నేను ఎడిట్ చేసేటప్పుడు, నేను అప్డేట్ చేసేటప్పుడు వేరే యూజర్కి ఎవరికి యాక్సెస్ ఉండకూడదు. అట్ ఏ టైం ఒక యూజర్ మాత్రమే చేంజ్ చేయగలడు. సో అప్పుడు ఏమవుతుంది? రీడ్ లాక్ మన రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చెయ్యలేదు. నెక్స్ట్ వచ్చేసరికి రైట్ లాక్. రైట్ లాక్ మన రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తుంది. అది ఏంటి? యూజర్ ట్రై చేసినప్పుడు సో అండ్ సో యూజరు ఆల్రెడీ అప్డేట్ చేస్తున్నాడు అని ఫలానా యూజర్ నేమ్ కూడా వస్తుంది అనమాట. అంటే మన సినారియో ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది. అంటే అదర్ యూజర్స్కి యాక్సెస్ రెస్ట్రిక్ట్ చేయడం. నెక్స్ట్ రైట్ ఎక్స్క్లూజివ్ లాక్. సో ఇందులో మనకి కౌంటర్ అని ఉంటుంది. కౌంటర్ అంటే ఎన్నిసార్లు లాక్ క్రియేట్ అయింది అని చెప్పడానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఈవెన్ మీరు చూస్తే SM12లో లాక్ ఆర్గ్యుమెంట్ అని ఉంటుంది ఇక్కడ. ఆర్గ్యుమెంట్ అని. ఓకేనా, సో ఈ ఆర్గ్యుమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను /n SE11
ఇప్పుడు దీన్ని ఒకసారి నేను చేంజ్ మోడ్లోకి తీసుకెళ్ళేసి ఇప్పుడు నేను సెర్చ్ కొడితే నాకు లాక్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? సో ఇక్కడ ఇది ఉంది చూసారా, డైలాగ్ కౌంటర్ అంటే ఎన్ని లాక్స్ క్రియేట్ చేయొచ్చు. రైట్ లాక్ ఏంటంటే ఈ లాక్ కౌంటర్ ఏదైతే ఉందో ఒకటే అవుతుంది. ఓకేనా? ఒకటే అవుతుంది ఎన్నిసార్లు మీరు చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాక్ ఎలా చేస్తారు అంటే మీరు ఎప్పుడైతే ఒక లాక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే 2 ఫంక్షన్ మాడ్యూల్స్ అన్నది క్రియేట్ అవుతాయి. ఒకటి వచ్చేసరికి ఎన్క్యూ ఫంక్షన్ మాడ్యూల్, రెండవ వచ్చేసరికి డిక్యూ ఫంక్షన్ మాడ్యూల్. ఎన్క్యూ ఫంక్షన్ మాడ్యూల్ అంటే ఏంటి? మీరు లాక్ చేయడానికి ఎన్క్యూ ఫంక్షన్ మాడ్యూల్ అనేది ఉపయోగిస్తారు. డిక్యూ ఎందుకు? అన్లాక్ చేయడానికి. సో ఇది ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనకి గోటులో లాక్ మాడ్యూల్స్ అని ఉంటాయి. ఓకేనా? ఇది మీరు క్లిక్ చేస్తే ఓకే, లెట్స్ యాక్టివేట్ వన్స్. ఓకేనా? ఇప్పుడు గోటులో లాక్ మాడ్యూల్స్కి వెళ్ళండి. సో ఇప్పుడు చూడండి 2 ఫంక్షన్ మాడ్యూల్స్ క్రియేట్ అయినాయి. డిక్యూ, ఓకేనా, రిలీజ్ లాక్ అంటే లాక్ని రిలీజ్ చేయడానికి. ఎన్క్యూ లాక్ అంటే లాక్ చేయడానికి, రిక్వెస్ట్ లాక్. ఓకేనా? ఈ లాక్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే లెట్ మీ డ్రాగ్ టు లిటిల్ బిలో. ఓకేనా? డిక్యూ, డిక్యూ అంటే అన్లాకింగ్ అండి, ఎన్క్యూ అంటే లాకింగ్ అన్నమాట. సో ఇప్పుడు డిక్యూ ఏమవుతుంది? డిక్యూ అండర్ స్కోర్ మన లాక్ ఆబ్జెక్ట్ నేమ్ ఇలా క్రియేట్ అవుతుంది ఈ ఫంక్షన్ మాడ్యూల్స్. సిమిలర్లీ ఎన్క్యూ కూడా అంతే, ఎన్క్యూ అండర్ స్కోర్ మన లాక్ ఆబ్జెక్ట్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలాగే తీసుకోండి, డిక్యూ అండర్ మన లాక్ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? ఈజెడ్ లాక్ అండర్ స్కోర్ ఓబీజే. సో ఇక్కడ చూడండి డిక్యూ అండర్ స్కోర్ సేమే కదా, ఈజెడ్ లాక్ అండర్ స్కోర్ ఓబీజే. సిమిలర్లీ ఎన్క్యూ కూడా సేమ్ కదా. సో ఇలా క్రియేట్ అవుతుంది. ఈవెన్ దో మీకు ఈ ఆప్షన్ గో టు తెలియకపోయినా ఇది ఒక ఐడెంటిఫికేషన్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది. సో ఏదో ఒక దాని మీద డబుల్ క్లిక్ చేయండి, గో ఫర్ ఇట్. సో ఇక్కడ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కోడ్ విచ్ విల్ బి రిటర్న్. ఇది మనం ఏమి రాయము, ఇది మన లాక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే స్టాండర్డ్ ఎస్ఏపి ఇట్ సెల్ఫ్ ఇట్ కుడ్ క్రియేట్. సో ఇక్కడ చూడండి ఇదేంటి? లాక్ మోడ్. దీన్ని లాక్ మోడ్ అంటే రైట్ లాక్కి లాక్ మోడ్ వచ్చి ఈ అన్నమాట. ఓకేనా? ఈ. సో ఇందులో ఉండే కామన్ ఫీల్డ్ ఏంటి? కీ ఫీల్డ్స్ అవన్నీ వస్తాయి, ఆర్గ్యుమెంట్. ఓకేనా? సో ఈ విధంగా ఎన్క్యూకి ఒక ఫంక్షన్ మోడల్ మీరు ఎప్పుడైతే లాక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలో లాక్ చేయాలో ఈ ఎఫ్ఎంని మీరు ప్రోగ్రాంలో కాల్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. లెట్ మీ క్లోజ్ ఇట్. సిమిలర్లీ ఫర్ ద నెక్స్ట్ దానికి కూడా అంతే, ఈజెడ్ లాక్ ఓబీజే విచ్ ఇస్ ఎన్క్యూ. సో ఇది కూడా అంతే అన్నమాట. ఓకేనా? సేమ్ టు సేమ్. మీరు లాక్ మోడ్ మార్చే కొద్దీ ఇక్కడ ఎన్క్యూ మోడ్ కూడా మారుతుంది అన్నమాట. అదే మీకు రైట్ ఎక్స్క్లూజివ్ లాక్లో అనుకోండి, అప్పుడు మీకు కౌంటర్ పెరుగుతుంది. అంటే మీరు ఎన్నిసార్లు అయినా ఆ ఎన్క్యూ లాక్ని క్రియేట్ చేస్తే అన్నిసార్లు మీరు కాల్ చేసినా ఎన్నిసార్లు మనం లాక్ చేస్తున్నామని ఒక కౌంటర్ ఉంటుంది అన్నమాట. సో ఆ కౌంటర్ పెరుగుతుంది అన్నమాట. సో ఇవి లాక్ మోడ్స్ అని అంటాం. గాట్ ద పాయింట్? యా బ్రో.
సో దీన్ని మనం పర్ఫామ్ చేయాలి అంటే మనకి 2 users కావాలి. ఈవెన్ దో you need to integrate with the program level. So we don't have, this is the little info about the lock object. ఎంటైర్ డిడిఏసిలో ఏమైనా డౌట్ ఉందా? యాజ్ ఆఫ్ నో, నో బ్రో. ఓకే. సో ఇప్పుడు సో ఇప్పుడు మనం ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నల్ టేబుల్ గురించి తెలుసుకుందాం. ఇంటర్నల్ టేబుల్ అండ్ వర్క్ ఏరియా. లిటిల్ ఇంట్రడక్షన్ చెప్పేసి ఇటు రేపు విల్ స్టార్ట్ విత్ ప్రాక్టికల్. సో ఓకే బ్రో. ఒకసారి మనం ఈ స్ట్రక్చర్ అనే దాన్ని డేటాబేస్ టేబుల్తో కంపేర్ చేద్దాం. సో మోర్ ఆర్ లెస్ మీరు చూస్తే టేబుల్ అనేది కూడా ఒక స్ట్రక్చర్. అంటే ఏమేమి ఫీల్డ్స్ డిఫైన్ చేయాలి, ఏమేమి ఫీల్డ్స్కి డేటా నేను అసైన్ చేయాలి, క్రియేట్ చేయాలి అని మనకి టేబుల్ డిఫైన్ చేస్తుంది. సో మనం ఆ టేబుల్ సమ్ మ్యాండేటరీ థింగ్స్ పెట్టిన తర్వాత వాటికి మనం అసైన్ చేస్తాం డేటా అనేది. సో ఇక్కడ ఇప్పుడు అదే నేను ప్రోగ్రామ్ లెవెల్లో చూపించాలంటే వాట్ ఇఫ్ ఐ హ్యావ్ టు షో ఇన్ ద ప్రోగ్రామ్. ఇక్కడ మనకేం టేబుల్ లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రక్చర్ యొక్క ఎగ్జాంపుల్ కూడా తీసుకోండి. అక్కడ డిఫైన్ చేసాం మన స్ట్రక్చర్, కానీ ఆ స్ట్రక్చర్ ఎప్పుడు డేటా అసైన్ అవుతుంది, ఎప్పుడైతే మనం టేబుల్కి యాడ్ చేస్తాం ఇప్పుడు మాత్రం. మిగతా టైంలో మనకి అసైన్ అవ్వదు, ఎందుకంటే ఇట్స్ ఇండివిజువల్ ఎంటిటీ. సో అది ఏమేమి ఫీల్డ్స్ అయితే కావాలో అది మాత్రమే రెడీ చేస్తుంది మీకు. అదేవిధంగా ఇక్కడ నేను ఒక టేబుల్ అంటే విచ్ ఇస్ లోకల్ ఇంటర్నల్ టేబుల్ అంటాం. ఓకేనా. ఇక్కడ ఇంటర్నల్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ డిడిఐసిలో టేబుల్ టైప్ ఎలా క్రియేట్ చేస్తారు? బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ కదా. ఇక్కడ కూడా ఇంటర్నల్ టేబుల్ ఎలా డిక్లేర్ చేస్తారు? బేస్డ్ ఆన్ స్ట్రక్చర్. ఓకేనా, బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ ఉంటుంది. యాజ్ యూజువల్ ద స్ట్రక్చర్ అంటే మీకు తెలిసిందే, కంబైనింగ్ ఆఫ్ కొన్ని ఫీల్డ్స్ అన్ని కలిపి ఒక చోట పెడితే దాన్ని మనం స్ట్రక్చర్ అంటాం. సో దాంట్లో ఏమీ డేటా ఉండదు. అదేవిధంగా ఈ స్ట్రక్చర్స్లో కూడా రెండు రకాలు. ఒకటి ఏంటి? లోకల్ స్ట్రక్చర్. ద సెకండ్ వన్ ఇస్ గ్లోబల్ స్ట్రక్చర్. దేర్ ఆర్ 2 different types of structures. సో గ్లోబల్ స్ట్రక్చర్స్ అనేది మనం SE11లో డిఫైన్ చేస్తాం.
ఓకేనా? ఆ తర్వాత లోకల్ స్ట్రక్చర్ అనేది SE38లో డిఫైన్ చేస్తాం, కానీ మనం వాటిని రీయూస్ చేయలేము. గ్లోబల్ స్ట్రక్చర్స్ మాత్రం రీయూస్ చేసుకోవచ్చు. మీరు సపరేట్గా SE11లో ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసి దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ప్రోగ్రామ్ లెవెల్లోనే మీరు స్ట్రక్చర్స్ క్రియేట్ చేయొచ్చు. హౌ కెన్ ఐ క్రియేట్ ఎ స్ట్రక్చర్ ఇన్ ద ప్రోగ్రామ్ అండి? How to create a structure in the program? Hello, hello. బ్రో చెప్పు బ్రో ఉన్నా. ఉన్నారా, పడుకున్నారా? లేదు లేదు పడుకోలేదు, చెప్పు చెప్పు. ఉన్నా. ఆ స్ట్రక్చర్ గురించి చెప్తున్నారు కదా, లోపల స్ట్రక్చర్, లోకల్ How to స్ట్రక్చర్స్. create a structure in the program అని అడిగా. ఓకే. ఆ డేటా డేటా కాదు కాదు మళ్ళీ ఏంటి బ్రో? హలో. హౌ టు క్రియేట్ ఎ స్ట్రక్చర్ ఇన్ ద ప్రోగ్రామ్. ఆ డిక్లేర్ డేటా టైప్స్, డిక్లేర్ ఇన్ ఫీల్డ్స్ అండ్ డేటా టైప్స్. ఎలా డిఫైన్ చేయాలి ఒకసారి నాకు చెప్తారా? ఓకే బ్రో, అంటే టూ టైప్స్ ఉన్నాయి. లోకల్ అంటే టేబుల్ అది ఆల్రెడీ క్రియేట్ చేసి డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ మనం చెప్పండి, లోకల్లో చెప్పండి. లోకల్ అన్నా, లోకల్లో టైప్స్. Types. Okay, got it. So if you want to define a local structure, which is starting with types. ప్రతి స్ట్రక్చర్ కి ఒక స్ట్రక్చర్ నేమ్ ఉంటుంది. ఓకేనా? ఆ మ్యాప్ లో ఎలా అంటే ప్రతి స్టార్టింగ్ కి ఒక ఎండింగ్ ఉంటుంది. అవును. స్టార్ట్, ఇఫ్, ఎండ్ ఇఫ్, లూప్, బిగిన్ ఆఫ్. ఎండ్ లూప్, అట్ టు ఎండ్ అట్, ఈ విధంగా ఎస్. ప్రతి స్టార్టింగ్ కి ఒక ఎండింగ్ ఉంటుంది. సిమిలర్లీ మనం స్ట్రక్చర్ ని బిగిన్ చేస్తాం, ఎండ్ చేస్తాం. ఏం చేస్తాం? దానికి బిగినింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ ఎంప్లాయీ స్ట్రక్చర్ని డిక్లేర్ చేస్తా. టైప్స్, ఓకేనా, begin of, so I'm beginning the structure, ఓకేనా, TYEMP. సో ఇందులో ఈ స్ట్రక్చర్లో ఏమేమి ఫీల్డ్స్ కావాలి, సో దానికి ఫర్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి శాలరీ. బ్రాకెట్లో దీనికి లెంత్ తీసుకోవచ్చు, లేదంటే num3 అలా అయినా తీసుకోవచ్చు. ఓకే. దీని యొక్క టైప్ ఫర్ ఎగ్జాంపుల్ n, విచ్ ఇస్ ద న్యూమరికల్. నెక్స్ట్ వచ్చేసరికి ఎంప్లాయీ నేమ్, సో ఇది ఎంత ఉండొచ్చు, 10 ఉండొచ్చు. టైప్ సి. నెక్స్ట్ ఎంప్లాయీ శాలరీ 6 ఉండొచ్చు. టైప్ ఎన్. అన్నీ అయిపోయిన తర్వాత మీ ఫీల్డ్ డిఫైన్ చేసిన తర్వాత ఎండ్. లెట్ మీ సేవ్ ఇట్. సో ఇది అంటే ఈ ఫీల్డ్స్ కూడా మనకి ఎక్కడ DDICలో లేవు. ఒకవేళ మీకు ఈ ఫీల్డ్స్ DDICలో ఉంటే ఇలా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా మీరు ఇంటర్నల్ టేబుల్ని డిక్లేర్ చేసుకోవచ్చు. డేటా ఎలిమెంట్ కాల్ చేయాలి కదా, డేటా ఎలిమెంట్. సో దానికి మీకు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మీకు జాయిన్స్ లేదా ఫరాల్ ఎంట్రీస్ అలా చేసినప్పుడు మెర్జ్ చేయాల్సి వస్తుంది, అంటే ఒక ఫైనల్ ఇంటర్నల్ టేబుల్లోకి. సో అప్పుడు ఏమవుతుంది, మీరు ప్రతి ఫీల్డ్ మాన్యువల్గా స్ట్రక్చర్ని డిక్లేర్ చేసుకుంటారు కదా, రాస్తారు కదా.
ఇది ఫీల్డ్, దాని యొక్క డేటా ఎలిమెంట్ ఇది అట్లా. సో అలా కాకుండా ఒక షార్ట్ కట్ ఉంది, అది మీరు అప్లై చేయండి. విత్ ఇన్ 1 minute మీరు స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవచ్చు, అది ఏ టేబుల్ నుంచి అయినా సరే. సో ఏం లేదు, జస్ట్ టైప్స్ అని ఎంటర్ చేయండి, Ctrl+Space బార్ కొట్టండి. ఓకేనా? ఇప్పుడు అన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ టైప్స్ ఉంటుంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఈ విధంగా అబాప్ టైప్ బిల్డర్ అని వస్తుంది. మీకు ఏదైనా స్ట్రక్చర్ ఉంటే అది ఇవ్వచ్చు. ఓకేనా? లేదు అంటే టేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను VBAK కొడతా, ప్రివ్యూ టైప్. VBAKలో ఉండే అన్ని ఫీల్డ్స్ నాకు చూపిస్తుంది అన్నమాట. ఓకేనా? అన్ని ఫీల్డ్స్ చూపిస్తుంది. సో అప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తాను, నాకు అన్ని ఫీల్డ్స్ అవసరం లే, ఫస్ట్లో అన్ని ఫీల్డ్స్ డీసెలెక్ట్ చేసేస్తాను నేను. ఇప్పుడు చూడండి, అన్ని ఫీల్డ్స్ డీసెలెక్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ VBEL చూడండి, దాని యొక్క కమెంట్ కూడా యాడ్ అయిపోయింది. ERDIT, ERNAM, మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి, అంతే. అండర్స్టాండ్ ఆర్ వన్ మోర్ టైమ్ యూ నీడ్? అర్థమైంది బ్రో. ఇది నేను ఆల్రెడీ మీ వీడియోలో చూసాను బ్రో, లింక్డ్ఇన్ లో ఉంది ఈ వీడియో. ఇది గుడ్ షార్ట్కట్ యాజ్ ఫార్ as I know to create a structure in less than time. అవును. ఇదొకటి. సో అదే విధంగా ఇది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లో నాకు ఏమేమి ఫీల్డ్స్ కావాలో నేను రెడీ చేసుకున్నా. యాజ్ ఐ సెడ్, మీకు DDICతో కూడా కంపేర్ చేయండి. స్ట్రక్చర్లో అనేది ఒక డిఫరెంట్ ఎంటిటీ, దీంట్లో ఏం డేటా ఉండదు. ఎప్పుడైతే మీరు టేబుల్కి అసైన్ చేస్తారో, ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో అప్పుడే మీకు డేటా క్రియేషన్ అనేది జరుగుతుంది. సో అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా స్ట్రక్చర్ రెడీ, ఇంకా నేను టేబుల్కి అసైన్ చేయాల. సో ఇక్కడ లోకల్లో ఎలా టేబుల్కి అసైన్ చేస్తారంటే, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నల్ టేబుల్. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్ టేబుల్ విల్ బీ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్. ఇదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఈ ఇంటర్నల్ టేబుల్ ఏదైతే ఉందో, విచ్ ఇస్ కంపేర్డ్ విత్ ది టేబుల్ టైప్ ఇన్ ద SE11, అది మనం రీయూజ్ చేయొచ్చు, ఇది మనం రీయూజ్ చేయలేము, అంతే తేడా. ఓకేనా? ఇంటర్నల్ టేబుల్, ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంటర్నల్ టేబుల్ ఇది మల్టిపుల్ రికార్డ్స్ని హోల్డ్ చేస్తుంది అన్నమాట. మల్టిపుల్ రికార్డ్స్ని హోల్డ్ చేస్తుంది అంటే, నేను 10 రికార్డ్స్ ఫిల్ చేయాలి నా ఇంటర్నల్ టేబుల్లోకి, అవి డిస్ప్లే చేయాలి నేను. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, ఇంటర్నల్ టేబుల్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇంకో కాన్సెప్ట్ ఉంది, అదేంటి, వర్క్ ఏరియా అని. వర్క్ ఏరియా అనేది ఇట్స్ సిమిలర్ టు ద స్ట్రక్చర్ మాత్రమే. ఇప్పుడు యాజ్ ఐ సెడ్, ఇప్పుడు నేను చెప్పాను కదా, నాకు 10 రికార్డ్స్ నేను ఫుల్ఫిల్ చేయాలి, అది నాకు వర్క్ ఏరియాతో అవ్వదు. ఎందుకంటే వర్క్ ఏరియా లాస్ట్ రికార్డ్ని మాత్రమే హోల్డ్ చేస్తుంది. మరి మిగతా 9 రికార్డ్స్ ఎవరికి ఇవ్వాలి, నేను ఎలా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి? ఆల్వేస్ ఇంటర్నల్ టేబుల్కి వర్క్ ఏరియాకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వర్క్ ఏరియా విల్ హోల్డ్ సింగిల్ రికార్డ్, ఇంటర్నల్ టేబుల్ విల్ హోల్డ్ మల్టిపుల్ రికార్డ్స్. దిస్ ఇస్ ద డిఫరెన్స్. దీని యొక్క డిక్లరేషన్ ఎలా చేయాలంటే, డేటా మన ఇంటర్నల్ టేబుల్ నేమ్ LT, ఫర్ ఎగ్జాంపుల్ EMP ఫర్ బెటర్ నేమింగ్ కన్వెన్షన్, టైప్ టేబుల్ ఆఫ్,
whenever you see the type table of this is the internal table అని అర్థం. ఓకేనా? సో ఈ ఎల్టిఈఎంపి నేను ఈ ఇంటర్నల్ టేబుల్ డిక్లేర్ చేస్తాను బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ విచ్ వీ క్రియేట్. మన స్ట్రక్చర్ నేమ్ ఏంటి? టీవై అండర్ స్కోర్ ఈఎంపి కదా, ఇది. నెక్స్ట్ వన్ ఏంటి? వర్క్ ఏరియా. ఓకేనా? ఎల్ఎస్ అని తీసుకోండి, లేదంటే డబ్ల్యూఏ అని కూడా తీసుకోండి. దట్స్ యువర్ విష్ కంప్లీట్లీ. టైప్, wherever you see the type which is associated with the structure, దాన్ని మనం వర్క్ ఏరియా అని అంటాం అన్నమాట. ఓకేనా? వర్క్ ఏరియా విల్ హోల్డ్ ఓన్లీ సింగిల్ రికార్డ్. ఓకేనా? ఇందులో ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి, రికార్డ్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇందులో ఉండే వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ అన్నీ కూడా విల్ సీ ఇన్ ద అప్కమింగ్ క్లాసెస్. ఓకే.